సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలో అక్రమ కలప రవాణా జోరుగా సాగుతుంది. తాజాగా చింతూరు మండలం సూరుకుంట వద్ద భారీగా అక్రమ కలపను తరలిస్తున్న లారీని గ్రామస్తులు అడ్డుకున్నారు. లారీలో పెద్ద మొత్తంలో తునిక కలపను గుర్తించారు. దీనిపై అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదంటూ ఆరోపిస్తున్నారు. దీంతో అటవీ అధికారులు పట్టించుకోవడానికి తీవ్రంగా విమర్శిస్తున్నారు. అధికారులే సహకరిస్తూ అక్రమ కలప రవాణాకు తెరతీస్తున్నారా అని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు విచారణ జరిపించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అక్రమాలకు పాల్పడిన అధికారులను తక్షణమే విధుల నుంచి తొలగించాలని కోరారు. ఈరోజు ఉదయం 6 గంటలకి మా పంచాయతీ పరిధిలో ఒక లారీ వచ్చింది. దాన్ని మా గ్రామస్తులు అసలు ఎందుకు వచ్చింది ఇంత పెద్ద లారీ అని వాళ్ళు అనుమానంతో ఆపడం జరిగింది. తీరా చూస్తే దాంట్లో నల్లటి దుంగలు ఉన్నాయి. అవి జిట్రేగా లేకపోతే ఇంకా వేరే జాత తెలియక వాళ్ళు ఆపడం జరిగింది. దాంట్లో చూస్తే అది తునికి దిమ్మలు. సరే, తునికి అన్నప్పుడు గవర్నమెంట్‌కి అది చిన్న చూపు కావచ్చులే గానీ, ఇక్కడ స్థానిక గిరిజనులకు మాత్రం అది చాలా పెద్ద వరం లాంటిది. ఎందుకంటే అది ఓన్లీ కలపే కాకుండా దాంట్లో వచ్చే పళ్ళని అమ్ముకొని కానీ, వాళ్ళు తినడానికి గాని ఉపయోగించేది తునికండి ఈరోజు. ఇది మరి ఎప్పటినుంచో గతం నుంచి గూడా ఇలాంటి 2, 3 సందర్భాలు గూడా చూసాం. అంటే వేరే వేరే జాతి ఎళ్ళిపోయేటప్పుడు గూడా స్థానికంగా ఉన్న డిపార్ట్‌మెంటోళ్ళు గూడా ఇంటిమేషన్ ఇచ్చాము. అప్పుడు కూడా ఇది ఎక్కడ గూడా అరికట్టిన దాఖలాలైతే కనిపించలేదండి. ఇది మరి ఇలానే అయిపోతే మరి ఇక్కడ అడవులు పరిస్థితి ఏంటి? మరి ఇది అధికారులు ప్రాబల్యంతో నడుస్తుందా? లేపోతే ఇంకా ఎవరున్నారా? అర్థం అవ్వట్లే. మరి ఇది ఇంత పెద్ద మొత్తదులో ఇక్కడ ఒక లారీ లోడు తయారైన గానే ఫారెస్ట్ అధికారులు గూడా మరి ఇప్పటి వరకు దాన్ని గుర్తించలేదనంటే మరి ఎవరైనా డిపార్ట్‌మెంట్ అధికారు వాళ్ళు ఏమన్నా ప్రాబల్యం ఉందా? లేపోతే ఏంటనేది ఇక్కడ అందరూ అనుమానం గూడా ఉందండి. ఇప్పుడు ఇదే కాకుండా గతంలో 3, 4 రకాల జాతులు ఎళ్ళిపోయినాయి. మరి ఇది పనికిరానిదే గదా అని మేమనుకుంటున్నాం. కానీ ఇలాంటి మేము అదే కలప గదా అని వదిలేస్తున్నాం. కానీ మాకు తెలియకుండా ఏమన్నా టేకు, జిట్రేగ లాంటి కలప గూడా ఈ ప్రాంతంలో ఏదైతే జనాలకు ఉపయోగపడుద్దో, అది ప్రభుత్వానికి ఏదైతే రేట్ ఎక్కువుందో అలాంటి కలప గూడా ఇది వేరే రాష్ట్రాలకి తరలిపోతుందండి. ఇక్కడ ఇప్పుడు అది అడిగితే కొంతమందేమో ఛత్తీస్‌గఢ్ తీసుకొని వెళ్తున్నాం అంటుండ్రు. కొంతమందేమో లేదు ఇది తెలంగాణ ప్రాంతం తీసుకెళ్తున్నాం అంటుండ్రు. మరి ఇది అసలు ఎందుకు తీసుకెళ్తుండ్రు? ఎలా తీసుకెళ్తుండ్రు? ఇక్కడ అడవేమో విచ్చలవిడిగా నరికేస్తుండ్రు. ఇక్కడ మేము ట్రైబుల్లము ఏదో ఆరో ఎప్పర్ పట్టాల్లో పనులు చేస్తుంటేనేమో మాకేమో అడ్డుకట్లు పెడుతుండ్రు. మరి ఇంత అడవిని నరుకుతున్నప్పుడు మరి ఈ అధికారులు కూడా మరి దీన్ని ఎందుకు అడ్డుకోకపోతుండ్రు? మరి ఇది వాళ్ళ సమక్షంలో నడుస్తుందా అనేది మాకు ఉన్న అనుమానం కూడా ఉందండి. ఇది ఎవరైనా గాని ఇలాంటి చేస్తే వాళ్ళ మీద ఎంక్వైరీలు చేసి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం సార్. ఇది ఇంతటితో ఆగితే మంచిదని మా కోరిక. ఈరోజు ఉదయం 6 గంటలకి మా పంచాయతీ పరిధిలో ఒక లారీ గతంలో నుంచి కూడా మేము ఫారెస్ట్ ని కన్జర్వేషన్ చేయాలి, మేము అడవిని కాపాడుకోవాలని ఎన్నో కమిటీలు పెట్టుకొని పని చేస్తా ఉన్నాం. అయితే గతంలో 3 నెలల క్రితం 4 నెలల క్రితం నుంచి మేము అధికారులకి సమాచారం ఇస్తున్నాం. ఈ ప్రాంతంలో తునికి చెట్లు అనేటివి ఆదివాసీలకి చాలా ముఖ్యమైనది పండ్లు. కానీ అలాంటి దాన్ని ఈరోజు స్మగ్లింగ్ కోసం కొందరు దళారులు పట్టణాల నుంచి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ట్రైబల్స్ తో పని చేయించుకొని లారీ లోడ్లతో పంపిస్తున్నారు. ఇది పంపిస్తున్నారని గతంలో చెప్పినాం. అయినప్పటికీ కూడా అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈరోజు అడవిలో ఉన్నటువంటి తునికి చెట్లు మొత్తం నరికివేతకు గురయ్యాయి. అలాగే ఈరోజు సూరకుంట గొట్టుల దగ్గరలో పట్టుబడ్డ ఈ లారీని మనం చూస్తూనే ఉన్నాం. ఇంత స్మగ్లింగ్ చేస్తున్నప్పటికీ ఇంతవరకు అధికారులు ఏమైపోతున్నారో అర్థం కావట్లే. ఇప్పటికీ కూడా ఎవరైతే ఈ స్మగ్లింగ్ లో హస్తం ఉందో ఏ అధికారి అయినా సరే పై స్థాయి నుంచి ఎంక్వైరీ చేసి వాళ్ళని సస్పెండ్ చేయాలి. అటవీ పైన ఎవరైతే తమ బీట్లలో సక్రమంగా పనిచేయని వారు ఉంటారో వాళ్ళ పైన కూడా యాక్షన్ తీసుకోవాలి. అడవి అనేది చాలా ముఖ్యం, అందరికీ తెలుసు. ఈరోజు మరి ఇంత నిర్లక్ష్యం అంటే ఆదివాసీలు అనే వాళ్ళు అడగరు కాబట్టి డ్యూటీలు చేయరా అనేది మా క్వశ్చన్. ఇప్పటికైనా డ్యూటీ చేయకపోతే మేము యాక్షన్ తీసుకుంటాం. గతంలో నుంచి కూడా మేము ఫారెస్ట్ ని కన్జర్వేషన్ చేయాలి, మేము అడవిని కాపాడుకోవాలని ఎన్నో కమిటీలు పెట్టుకొని పని చేస్తాం.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.